పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది. ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగలెట్టి మరీ శైలజని తీసుకొద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడుతూ వాడు ఏమన్నా కాన్కెస్ గా కొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. భద్ర, నా మాటిను. ఆ పిల్ల అన్నమే తింటం లేదు. నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటుంది? కాపరమెట్లా చేస్తుందిరా? పది నెలల నుండి లంకలో ఉంచింది, నేటికి నా కోరిక సిద్ధించలేదే. వద్దు, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పూసుకోవద్దు, బాగుండదు. నిన్నీ పాటికి ఏదైనా చేసుండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయినా వెంకటగాడు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం పెట్టలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏముందే మీ ఆడాళ్ళలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకొని కాదు, చీర మార్చుకొని. అది ఈ జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా నీ ఇంటి రామాయణం? సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. రావణ కాచుకుందిరా, యుద్ధం. మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి. సీతమెళ్ళ తాళి తీసి రావణాసుడికి వాడు కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీయటమైందిరా? నువ్వు తాళిది. అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది. అపశకునరా? అపశకున తొక్క. ఏమైందో చూడండి రా. రాముడు వచ్చాడేమో. వస్తున్నావనా? ఎటు పోయిండ్రా? రాలేదన్నా. ఆ ఫీజులు గట్రా చెక్ చేసిండ్రా? చేసావన్నా? ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడరా. జరా జల్దీ చేయరా. అట్లనేనా? గిడ కనెక్షన్ తీసేసిందిరా భయ్. అంజయ్
పర్లేదు. అందరూ సేఫే కదా, పదండి పదండి. రేయ్, శైలం తీసుకుని పారిపోండి. అరే అంతా ఓకే కదా? ఎంత కంగారు పడని తెలుసా? వెంకట్, అరే వెంకట్, ఏం కాలేదు కదరా నీకు? ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకటే కూర్చుందిరా, అది కూడా వచ్చే టైం అయింది. ఎలాగోలో దాంట్లో వెళ్ళిపోదాం రా. మీరు రావట్లేదు, మేము మాత్రం వెళ్తాం. అదేంట్రా అదెలా కుదురుతుంది? చెప్పేది వినండి రా. ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా? అరే మేము కూడా మీతో వస్తామరా? రేయ్, మీరు వెళ్ళండి రా. కాదు, నేను చెప్పేది ఏంట్రా? వెళ్ళండి చెప్పండి. నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు? నాకేమైనా భయం అనుకున్నావా? నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే. ఓయ్, నీతోనే మాట్లాడేది. ఏం వినపడడం లేదా? చెవుడా? మరీ అంత స్టైల్ పనికిరాదమ్మా. నాకు తెలుసులే, నీకు కురవాలనే ఉంది. కాకపోతే కొంచెం బెట్టు చేసింది చాలు. ఇంక దిగిరా. నా అమ్మ కదా,
నాకు అన్న కదా. మనసులో నన్ను తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను, వర్షం ఎప్పుడు వచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే పుస్తమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. నిన్నేంట్రా చంపేది బచ్చగాడివి? ప్రాణాలతో వదిలేస్తున్నా, బతుకుపో. వాడితో చెప్పు, వాడితో నా వెంట్రుకు కూడా పీకలేడు. ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోన్లా కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీ గారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, చుక్కబెట్టు. అన్నా కాశీ వచ్చిండు అన్నా. బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండు, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పానా తీసుకొస్తాడని? నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే. అన్నా, నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు. కానీ నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఏరా నేను చెప్తున్నా కదా. ఏం మాట్లాడుతున్నావు?
పిచ్చలేసిందా బాబాయ్? చచ్చిపోతాడంటాడు, చచ్చిపోతాడట. పిండి చచ్చిపోతాడంటాడు. ఏ చచ్చిపోవద్దు, తప్పు. సంపాలి, 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 సంపాలి. కిడ్నాప్ చేశాడు కదా ఎవరు చెప్పాడు? కాలు కాలు బెణకితే లండన్కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి. వెళ్ళండి వెళ్ళండి, అంత ఇంటర్వ్యూ. నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా గోహింద అయి ఉండదు కదా. రే అబ్బయ్యా, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ బడా, నువ్వు ఈ కాలపోలాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా? ఈ డబ్బు అర్జెంట్గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటాట నోరెళ్ళబెట్టి చూస్తావేందిరా? అట్టే లేవు. ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు లక్షలు. నిజమమ్మా, తల్లి తోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నా. నేను ఇచ్చిన ఉగ్ర నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నా. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే, దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు రా. ఆగో, చేయదులు వదులో. వదిలేశారు వదిలేశారు. శైలు నాది. ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్ది. నా కూతురు దారి కట్టొచ్చావో నిన్ను చంపేస్తాను. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఈ గుడికి తీసుకొస్తానని మొక్కిన. దేవుని దైవలు ఇద్దరు ఒకటైనారు. నా మొక్కుకి ఇచ్చిన అంతే సార్. ఎక్కడ పోయినాడు? ఇంటికి పోదాం. ఉండు, నేను చూసొస్తాను. మగతనం లేని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదురా, తల్లి పాలు తాగుంటే డైరెక్ట్ గా రా, నువ్వు నేను తేల్చుకుందాం. ఏంట్రా వాగుతున్నావు? మా వాడు గాడిద పాలు తాగి పెరిగాడు అనుకుంటున్నావు? నిన్ను కొట్టలేడు అనుకుంటున్నావు? నీ అబ్బా, మా వాడు పులి పెట్టరా. నిన్ను నించుని చంపి పాతరేస్తాడు. మా వాడు ఒక్కడే వస్తాడు. తమ్ముంటే నువ్వు అక్కడే రా. ఏయ్, మనవాడు ఎవ్వరు రావద్దురా, ఎవరొద్దు. రేయ్ భద్ర, ఏసై మగోని అనిపించుకోరా. వాని పాపాలకి దినం తెరపడాలి. ఏసై
వెంకట్ దేవుడు ఆయన పక్కన ఉన్నాడు, జనం ఆయన పక్కన ఉన్నారు. గాడు గెలవనీకి పుడితే నువ్వు బతకనీకి పడిపోయాను అనుకోరా. పద వెళ్ళిపోదాం.